ఆగస్టు 15 నుంచి మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ప్రభుత్వం. మీరేమంటారు? ఉచిత బస్సు అందరికి ఉచితం కాదు. ఒకటి కొన్ని బస్సులు మాత్రమే ప్రకటించాడు. ఆ బస్సులు టైమింగ్స్ లేవు. వీళ్ళు ఆడవాళ్ళు బయటకు రాని టైంలో బస్సులు ఉంటాయి. దాంట్లో అనుమానం అక్కల్లా. ఏపీ అంతా అన్నాడు, ఏపీ అంతా లేదు, కొన్ని బస్సులు మాత్రమే. వీళ్ళు ఇళ్ళ కాడన్నప్పుడు వాళ్ళ బస్సు ఫ్రీ అంటారు. అదేంటి టైమింగ్స్ కాదు, అన్ని చోట్ల తిరుగుతాయి. టైమింగ్స్ ఏం పెట్టండి, టైమింగ్సే ఉంటాయి. ఆడవాళ్ళు బయటకు రా వంటలు చేసే టైంలో బస్సులు ఉంటాయి. అర్థమైందండి. ఇళ్ళ కాడ పడుకున్నప్పుడు బస్సులు ఉంటాయి. ఇది మాత్రం పక్కా. ఇంకా మరి ఇప్పుడు దీనివల్ల మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? ఇంక ఇబ్బంది ఏముంది, బస్సులు ఉంటాయి. బస్సులు ఉంటాయి, వీళ్ళు ఎక్కడానికి బస్సులు ఉండవు. అదేంటి అంతే, బస్సులు ఉంటాయి. పొద్దున్న 6ంటికి బస్సు అంటాడు. ఆడవాళ్ళు ఎవరు వస్తారు? ఆటో వాళ్ళు ఫ్రీగా, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అంటే జనాలు బయటికి రాని టైంలో బస్సులు వస్తాయి అంటారు. అంతే, జనాలు కదా, ఆడవాళ్ళు బయటికి రాని టైంలో. జనాలు అన్న జనాలు అందరూ పడతారు. ఆడవాళ్ళు బయటికి రాని టైంలో బస్సులు ఉంటాయి. మరి ఇప్పుడు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటుంది ప్రభుత్వం. వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది. మరి దీనివల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు అంటున్నారు. మీరేమంటారు? ఆటో డ్రైవర్లు మాకు ఇబ్బంది అయిపోయింది, మా జీవనాధారం అదే కదా అని చెప్పేసి కూడా అంటున్నమాట. మరి అంటే వాళ్ళ బతుకు వాళ్ళ మహిళల బతుకు మహిళలే. మరి ఎంతమంది అన్నప్పుడు ఉచిత బస్సు వేసినప్పుడు ఇంకా ఆయన తిరుగులేదు. అది అంటే మహిళలందరూ కూడా మాకు ఆటోలు ఎక్కుతారు, అలాంటి మహిళలు మొత్తం బస్సుకి వెళ్ళిపోతే ఇబ్బందే కదా, మా గురించి కూడా ఆలోచించాలి కదా అంటున్నారు. వాళ్ళు కూడా ఫ్రీగా పెట్టమనండి ఆటోలు కూడా. మరి అదొకటి సీనియర్ సిటిజన్ కార్డు ఇచ్చి అదొక మేలు చేస్తున్నారు. 60 సంవత్సరాల పైన వాళ్ళకి హాస్పిటల్ ఫ్రీ అంటున్నారు, 5 లక్షల వరకు. బస్సుల్లో 20% ఫ్రీ. అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటుంది కూటమి ప్రభుత్వం. ఏమంటారు మీరు? ఉచిత బస్సు ప్రయాణం వేస్ట్ అండి. ఎందుకనన్నా ఏముంది, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు మనం మొత్తం మగవాళ్ళం ఎటుపోయినా ఆడవాళ్ళు ఎటు వెళ్తారు? ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అంటున్నాం, మగవాళ్ళకి ఏం లేదు. ఇక అంటే మహిళలు కూడా మాకు ఉచితంగా వస్తుంది కదా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి కూడా మహిళలు అంటున్నారు. అదే కానీ ఆడవాళ్ళు ఇప్పుడు మేమన్నా విజయవాడ రావాలి హాస్పిటల్ పని కదా, మేము మగవాళ్ళే వచ్చినాం. ఆడవాళ్ళు ఎటు వెళ్తారు? ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కానీ ఏదైనా ఫంక్షన్లకి వెళ్తారు. కానీ జిల్లాకి అంటున్నారుగా బస్సు అయినా కానీ. తల్లి కొందరు అమౌంట్ పడ్డాయండి? 26,000 పడ్డాయి ఇద్దరికి పడ్డాయి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. డబ్బులు పడ్డాయి. మన రైతు భరోసా కూడా పడ్డాయండి. 7,000. ఎంత పడ్డాయి రైతు భరోసా? 7,000 పడ్డాయండి. ఎలా అనిపించింది పథకాలు రావడం? పర్లేదండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తల్లికి అమ్మఒడి చూసుకుంటే ఒకరికే వేసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. ఇద్దరికి ఇప్పుడు ఒకరికే ఇప్పుడు ఇద్దరికి పడ్డాయి. సంతోషంగా మరి. పర్లేదండి. ఎలా వినియోగించుకుంటారు ఆ డబ్బులు? ఎలా ఏముందండి, ఇప్పుడు స్కూల్లో పంపిస్తున్నాం, ఆ డబ్బులు ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఎలా ఉన్నాయి స్కూల్స్ కానీ, విద్యా విధానం కానీ? ఎలా బాగానే ఉన్నాయి. గతానికంటే పర్లేదు అంటారా? పర్లేదు, బాగానే చదువుతున్నారు. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం అంటారా? బస్సు ప్రయాణం 15 నుంచి కదా. ఆ బస్సు ప్రయాణం అన్నింటిలో కానీ ఎక్స్ప్రెస్లో ఇవ్వకూడదు. ఎక్స్ప్రెస్ ఇవ్వకుండా మళ్ళీ ఆర్డినరీ చాలు. సంక్షేమ కార్యాలు బాగానే కానీ రాను ప్రజలకు మీద ఒత్తిడి పడి అనేకమైన అప్పులు ఎక్కువైనాయి. చేయడమే మంచిదే. ప్రజలకు మంచి సంతోషమే, చేయడం మంచిదే, బాగానే ఉన్నాయి. మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది కదా, ఆటోళ్ళకి ఇబ్బంది అండి. అటు అనుకుంటే ఆటోళ్ళకి ఇబ్బంది అని బస్సులు అంటే ఆటో వాడు కింద అక్కడ ఎక్కితే 50 రూపాయలు తీసుకుంటున్నాడు. అదే ఆడవాళ్ళకి ఉచిత బస్సు అంటే ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. ఆటోళ్ళకి ఇబ్బంది. గవర్నమెంట్ ఆటోళ్ళకి ఏమైనా కల్పిస్తుంది అంటుందిగా, అది మంచిదే. ఆటోలు మరీ దోపిడీ చేస్తున్నారు. 50 రూపాయలు 10 రూపాయలు బస్సు అయితే 50 రూపాయలు అంటున్నారు. ఉచిత బస్సు అయితే మరి 50 రూపాయలు మిగులుతున్నాయిగా, కనుక బాగానే ఉన్నది. అంతా ఓకే. పథకాలు బాగానే, ప్రభుత్వం బాగానే ఉంది. సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగానే ఉన్నాయి. అది మంచిది. గతం కంటే మెరుగ్గా ఉన్నాయి. అయితే లోపాలు కొన్ని ఉన్నాయి అనుకో, ఏది సర్దిస్తున్నాడు. ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత రైతులకు ఇచ్చే డబ్బు ఇవే ఇస్తున్నాడు కదా, పెన్షను అంతే. ఉద్యోగస్తులు కూడా జీతాలు కూడా సక్రమంగా. నేను కూడా ఎంప్లాయీని అని బాగానే ఉంది. బాగా కానీ డిఏలు ఇచ్చారు, డిఏలు ఇవ్వకపోతే ఉపాధి చేసేది ఇవ్వలేదు. ప్రభుత్వం బాగానే ఉన్నది.
ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు కదా, దీనివల్ల మరి ఆటో వాళ్ళకి కానీ ప్రజలపైన కానీ భారం పడే అవకాశం ఉందా? భారం పడిద్దండి. కాదు కాదండి. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వమని మేము కోరుకోవట్లా, మేము అడగల, ఇవ్వద్దని మేము కోరుకోవట్లా. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల, ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ప్రజలకే భారం పడింది. ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 1000 కోట్లు అవనివ్వండి, 2000 కోట్లు అవనివ్వండి, ఏపీ మొత్తం మీద భారమే కదా. ఇప్పుడు ఇవ్వకుండా ఉండటం వల్ల ఉపాధి ఆటో వాళ్ళు కానీ చాలామంది వాటి మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళకి ఉపాధి దెబ్బతిన్నట్టేగా. ఉచిత బస్సు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి? కష్టపడేవాడు నా బస్సు నేను ఎక్కుతానండి, నా ఛార్జీని ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు నేను వెళ్తా. ఉచిత బస్సు ఇవ్వటం వల్ల నేను వెళ్ళని చోట కూడా నేను వెళ్తా ఫ్రీగా ఆధార్ కార్డు చూపిస్తే వెళ్ళిపోవచ్చుగా అనేది కరెక్ట్ కాదు. ఇవ్వకుండా ఉంటేనే బెటరు. అయితే స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, అలాంటి స్టూడెంట్స్కి ఉచిత బస్సు పెట్టచ్చు. చదువుకున్న వాళ్ళకి పెట్టచ్చు. ఉద్యోగస్తులు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు బాగా, అలాంటి వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డులు చూసుకొని వెరిఫికేషన్ చేసి ఇవ్వచ్చు. అంతవరకు అయితే నేను ఎక్సైట్గా సపోర్ట్ ఇస్తాను. 1 year కూటమి పరిపాలన ఎలా అనిపించింది? కుటుంబ పరిపాలన అంటే ఏం చెప్పాలంటే, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చిందండి. హామీలు అంటే తల్లికి వందనం అన్నారు, తర్వాత ఉచిత గ్యాస్కి 3 నెలలు ఒకేసారి వేస్తా అన్నారు. తల్లికి వందనం వేశారు, అది అందరికీ పడల. చాలామంది మా పడలేదు అంటారు. తర్వాత ఉచిత 3 నెలలు గ్యాస్ అన్నారు, 3 నెలలు గ్యాస్ ఇంతవరకు అవ్వాల. నాకు కూడా పడలా. సామాన్యుడికి మానవుడిగా మాట్లాడుతున్నాను. ఒక పార్టీకి సంబంధం అయితే లేదు. ఒక పార్టీ తరఫున కొమ్ము కాసి, ఒక పార్టీ తరఫున గొప్పగా మాట్లాడి, ఒక పార్టీ తరఫున అలా లేపాల్సిన అవసరం నాకు లేదు. ఒక రైతు బజార్కి కూరగాయలు కొనడానికి వచ్చాం. అయితే తల్లికి వందనం చాలామంది పడలేదు, చాలామంది బాధపడుతున్నారు. తర్వాత గ్యాస్ 3 నెలలకు ఒకేసారి వేస్తాను, 3 నెలలు పడలేదు. తర్వాత ఉచిత బస్సు అన్నారు, సంవత్సరంన్నర పరిపాలన అయింది. సంవత్సరంన్నరలో ఉచిత బస్సు అన్నారు, అది అవ్వలా. అది జిల్లాకే పరిమితం అన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అది తెలంగాణ మొత్తానికి వర్తిస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది మనం ఏ ఊరు వెళ్ళినా వర్తిస్తుంది. ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణకి వెళ్తే మేము టికెట్ తీసుకుంటాం. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎక్కడైనా చుట్టుపక్కల తిరిగినా కూడా ఉచిత బస్సు. అట్లాగే ఏపీలో కూడా ఉంటే మేము బాగుంటుందని ఆశిస్తున్నాం, బాగుండాలని. ఆ ఉచిత బస్సు ఎప్పుడు అమలుపరుస్తారో మాకు అయితే క్లారిటీ లేదు. ఆగస్టు 15 నుంచి అన్నారు. మరి అది క్లారిటీ అంటే ఇప్పుడు సంవత్సరం అయింది, ఇదిగో అన్నారు. అది ఎప్పుడు అనేది నెరవేర్చేదండి డిక్లేర్గా చెప్పట్లా. కరెక్ట్గా డెసిషన్ తీసుకొని పలానా రోజు అంటే అందరిలో వ్యతిరేకం రాదు. ఇదిగో అని ఇదిగో పులి అదిగో మేక అంటే అది ఎప్పటికైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది, అంటే యాంటీగానే ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాస్తవం మాట్లాడాలి. ఆ వాస్తవం అనే మాట గవర్నమెంట్ మాట్లాడట్లా. గ్యాస్ అంటున్నారు, 3 నెలలు గ్యాస్ అంటున్నారు, 3 నెలలు వేయలేదు, 3 నెలలు వేయలే. ఉచిత బస్సు అంటున్నారు, అది అమలు పరిస్థితి, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు. తల్లికి వందనం అందరికీ వేయలే. పెన్షన్లు అందరికీ ఇప్పుడు ఫేకు పింఛన్లు ఉంటే తీసేయాలి, అది 100% మేము ఒప్పుకుంటాం. ఫేక్ ఇప్పుడు అవుట్లో చెయ్యి బాగానే ఉన్నా కూడా కొంతమంది పింఛన్ తీస్తున్నారు, అలాంటి వాళ్ళు కట్ చేయడం మాకు ఎక్సలెంట్, మేము ఒప్పుకుంటాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా చేస్తూ ఉన్నారు. స్ట్రిక్ట్గా డిపార్ట్మెంట్ ఇప్పుడు బాగా వసూలు చేస్తున్నారు. హెల్మెట్కి 1030 రూపాయలు అంటున్నారు, లైసెన్స్ లేకపోతే అంటున్నారు. అవి బాగానే ఉన్నాయి. అందరిలో భయం ఉండాలి, అంతా కండిషన్ పర్ఫెక్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేంటంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఈ మావోడే మా తాలూకా అంటే రాయట్ల కేసులు వదిలేస్తున్నారు. అన్న అని ఒక 500 చేతిలో పెడితే పంపించేస్తున్నారు. అలా కాకుండా స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా ఉండి ఇది అమలు పరిచేది బాగుంది. డిపార్ట్మెంట్ బాగానే చేస్తున్నారు. స్ట్రిక్ట్గా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఈ మావోడే సార్ వదిలేండి సార్ అంటే వాడికి రాయట్ల కేసు, అది మాత్రం తప్పది. ఇప్పుడు ఆడవాళ్ళకి రాస్తున్నారు కేసులు, మగవాళ్ళకి రాస్తున్నారు, ఫ్యామిలీ వెళ్ళినా రాస్తున్నారు. అది వాళ్ళకి లైసెన్స్ లేకపోతే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకటే, ఎవరికైనా న్యాయంగానే ఉండాలి. అది చేస్తున్నారు పర్ఫెక్ట్గా. కొంతమంది పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, కొంతమంది మాత్రం స్ట్రిక్ట్గానే ఫాలో అవుతున్నారు. కొంతమంది మొన్న నేను వీడియో చూశాను, ఫుల్ తాగేసి డ్రైవింగ్ చేస్తాడు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అది ఆడ కాగితాలు ఆడ పేరు మీద లేవు. అయితే ఒక 500 కానిస్టేబుల్ చేతిలో పెడుతుంటే కానిస్టేబుల్
నాకు ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. ఉంచుకోండి సార్, పంపించండి సార్ ఈ ఒక్క పూటకి, మా ఆవిడ ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయింది సార్, అలా వదిలేసి పంపించేస్తే కరెక్ట్ కాదు. అది స్ట్రిక్ట్గా ఉండి డిపార్ట్మెంట్ చేసేది బాగానే ఉంది, ఇంకా స్ట్రిక్ట్గా చేసుకొని డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మాకు ఎక్సలెంట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. కొంతమందిని వదులుతున్నారు, కొంతమందిని వదలట్లా. ఆ వ్యతిరేకం 50% వ్యతిరేకం ఉంది, 50% గుడ్గా ఉంది. అలా కాకుండా 100కు 100% స్ట్రిక్ట్గానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మరి జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? ఉద్యోగం నెక్స్ట్ జగన్ గారు వస్తా అంటున్నారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్పలేము. అయితే చంద్రబాబు బాగానే ఉన్నాడు, పరిపాలన బాగానే ఉంది, పరిపాలన బాగుంది. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏమంటారు? డెవలప్మెంట్ అర్థం కావట్లే. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏమంటారు? డెవలప్మెంట్ ప్రస్తుతం నెమ్మది ఒకేసారి డెవలప్ అవ్వదు కదా, నెమ్మది డెవలప్ అవుతూనే ఉంది. ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? బ్రహ్మాండంగా ఉందండి. అందరికీ పెన్షన్ అందుతుంది, పథకాలు అందుతున్నాయి, గ్యాస్ మొద్దులు పడుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అది మొన్న రీసెంట్గా పిల్లలకి తల్లి వందనం కూడా వేయడం జరిగింది కదా, మాకు పడ్డాయి. అంటే మాకు పిల్లలు లేరు, మా పిల్లలకు పడ్డాయి. గతంలోనే ఒకరికి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది వేస్తున్నారు. మాకు మట్టుకు ఒక బాబుకే పడ్డాయి, పిల్లలు ఎంటర్ అయిపోయింది. అది గతానికంటే పర్లేదంటారా? గతానికంటే 1000 రెట్లు మెరుగు ఆ జగన్ గారి ప్రభుత్వం. ఒక్క నిమిషం. ఎలా ఉంది పథకాల విషయంలో కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. మరి మనకి ముఖ్యంగా అమరావతి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట, మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది? పూర్తి చేయాలి, పూర్తి చేస్తేనే మన రాష్ట్రం బాగుపడుద్ది. అది అదే సీఎం గారు కూడా అంటున్నారు, మనకి పేరు చెప్పుకోవడానికి మనకి రాజధాని లేదు, పిల్లలు మొత్తం బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు. అవును పిల్లలు మొత్తం బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. మనకి రాష్ట్రానికి చెప్పుకోవడానికి అమరావతి లేదు, రాజధాని అమరావతి వస్తే ఏ క్లాస్గా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే వస్తాము 2029లో అంటాడు, వచ్చే అవకాశం ఉంటుందంటారా? వాడు మొండ సారి ఏమనుకోవద్దు. మరి వస్తాము, గెలుస్తాము, ఈసారి వేరుగా ఉంటుంది, జగన్ 2.0 అంటున్నారు. మరి వస్తే అడక తింటమే, ఇంకా జగన్ ప్రభుత్వం వస్తే ఇంకా అడక తింటమే. అంటే ప్రతి ఇంటికి మేము పథకాలు అందించాము అని చెప్తున్నారు కదా. ఏం పథకాలు అందించాడు బాబు? 60 సంవత్సరాల లోపళ్ళకి అన్నాడు, 60 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు అన్నాడు. 60 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవసరమా, 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవసరమా? ఎవరికి చెప్పు. 60 సంవత్సరాల వరకు మరి 60 సంవత్సరాలు వచ్చినాయి అని నన్ను తీసి పారేసిండు. నాలాంటి వాళ్ళు ఎంతమందిని తీసి పారేసిండు? అయ్యాను పథకాలు. ఇళ్ల స్థలం ఎత్తనండు, కొండపావులు ఊరేసిండు, ఇంతవరకు అమ్మాలేదు, అయ్యలేదు. 35,000 కట్టించుకున్నాడు, ఎగనామం పెట్టిండు. ఇంకేంటి వాడు వచ్చి అమరావతి చేసేది అది. మరి వైసీపీ ఏమంటుందంటే మేమే పథకాలు ఎక్కువ ఇచ్చాము, కూటమి ప్రభుత్వం పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారండి, ఇంకంతే. థ్యాంక్ యూ అమ్మ.